Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో సిబిఎన్ గారు ఒక చేంజ్ తీసుకొచ్చారు. అది ఆయన ఏ ఉద్దేశంతో తెచ్చారో నాకు తెలీదు. మేబీ ఈ సోషల్ మీడియా జమానాలో మనం అసలు మన గురించి నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి, పబ్లిక్ అందరికీ మ్యాటర్ అర్థమైపోతుంది, మనం ఏది కప్పెట్టలేము ఈ రోజుల్లో అనే రియలైజేషన్ ఆయనలో స్టార్ట్ అయ్యి ఆయన ఇన్ని రోజులు చేసింది ఆయన తప్పు అని రియలైజ్ అయ్యి చేశారో నాకు తెలీదు. మొత్తానికైతే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఒక చేంజ్ తీసుకొచ్చారు. అదేంటో ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాను. అసలు ఫస్ట్ అయితే నేను నమ్మలేదు సిబిఎన్ గారు ఈ చేంజ్ చేస్తారు, ఇలాంటి చేంజ్ తీసుకొస్తారు అని అయితే నేను నమ్మలేదు. బట్ ఎస్, ఆయన ఒక చేంజ్ చేశారు. అదేంటో ఎపిసోడ్ నేను డిస్కస్ చేస్తాను. మీరు కూడా ఇనీషియల్గా నమ్మలేరు, బట్ యా, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సిబిఎన్ గారు ఇప్పుడు పవర్లోకి వచ్చాక August 5th and 6th లాస్ట్ ఇయర్ 2024లో ఫస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. అందులో ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు, మీకు గుర్తుందా? ఇది పొలిటికల్ గవర్నెన్స్. కలెక్టర్స్ అందరికీ చెప్పింది ఇదే, పొలిటికల్ గవర్నెన్స్ ఇది, పని మీరు చెయ్యాలి, క్రెడిట్ మాకు ఇవ్వాలి, మీకేముంది, మీరు ఎప్పుడు ఈ పనిలోనే ఉంటారు, మీ జాబ్ ఇది, మేము ఎలక్షన్స్ ఫేస్ చేయాలి కాబట్టి పని మీరు చేసి మాకు క్రెడిట్ ఇవ్వాలి, మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి పబ్లిక్గా అవుట్రైట్గా క్రెడిట్ మేము తీసేసుకుంటాం అని చెప్పేసి కలెక్టర్స్కి పబ్లిక్గా అనౌన్స్ చేశారు. తీసేసుకుంటాం కాదు, మీరు ఇవ్వాలి అని చెప్పి మరీ చెప్పారు అక్కడ. అది చూసి నాకు చాలా జాలేసింది. ఐఏఎస్లు వీళ్ళందరూ ఇట్స్ అ థ్యాంక్లెస్ ప్రొఫెషన్. అసలు పబ్లిక్ సర్వెంట్స్ అంటేనే ఇట్స్ అ థ్యాంక్లెస్ జాబ్. వాళ్ళు ఎంతమంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా, బియాండ్ దేర్ కెపాసిటీ స్ట్రెచ్ అయ్యి మరీ చేసినా కూడా ఇంకా సాల్వ్ చేయడానికి కోట్లాది మందికి కోట్లాది ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో వి హ్యూమన్స్ నెవర్ గెట్ సాటిస్ఫైడ్. ఒకటి సాల్వ్ అయినా కూడా అబ్బా ఇంకా అది అవ్వలేదే, లేదా ఇంకా అయ్యి ఉంటే బాగుండేదే అనే రకం మనందరం, అవునా? సో మనలాంటి వాళ్ళకి పబ్లిక్ సర్వీసెస్ చేస్తా ఈ ఐఏఎస్లు పబ్లిక్ సర్వెంట్స్ అంతా దే ఆర్ డూయింగ్ అ థ్యాంక్లెస్ జాబ్. అలాంటి జాబ్లో ఉంటా వాళ్ళకి కిరీటాలు పెట్టకపోయినా పర్లేదు, కానీ వాళ్ళు చేసే కష్టానికి వాళ్ళకి రికగ్నిషన్ ఇస్తా, పబ్లిక్లో వాళ్ళని ఎంపవర్ చేస్తా, వాళ్ళకి రికగ్నిషన్ ఇస్తూ వచ్చే నష్టం ఏంటి? ఇంకా ఎంతూజియాజంతో పనిచేస్తా, ఇంకా పబ్లిక్ సర్వీసెస్ని మంచిగా డెలివర్ చేయడానికి ఒక మంచి హెల్దీ స్పిరిట్ని క్యారీ చేస్తారు కదా. అలాంటిది వాళ్ళ క్రెడిట్ కూడా లాగేసుకుంటా వాళ్ళని ఆ డిమోరలైజ్ చేస్తే ఎట్లాగా అని చెప్పి నాకు చాలా జాలేసింది. నేనైతే అసలు రికగ్నిషన్ లేని చోట వర్క్ కాదు కదా, కాంపౌండ్లోకి కూడా వెళ్ళను, క్వశ్చనే లేదు. యూ కాల్ మీ వాట్ ఎవర్ నేమ్ యూ వాంట్. నేనైనా అంతే, అండ్ మోస్ట్ ఆఫ్ అస్ మీరైనా కూడా అంతే. మనకి రికగ్నిషన్, మనం చేసే కష్టానికి తగ్గట్టు మనకి రికగ్నిషన్ ఉండాలి, రివార్డ్ కూడా ఉండాలి. గుర్తింపు లేకుండా ఏది చెయ్యాలి మనం డిసైడ్ చేసుకోవాలి. ఎదుటోళ్ళు కాదు మనకు చెప్పాల్సింది. మీకు గుర్తింపు ఉండదు ఈ వర్క్లో అని చెప్పేసి ఎదుటోళ్ళు చెప్పారనుకోండి, దట్స్ అ బిగ్గెస్ట్ జోక్. మనం డిసైడ్ చేసుకోవాలి మనకి ఏ పనికి మనకు గుర్తింపు అవసరం లేదు, సైలెంట్గా మేము చేసేది మేము చేసుకుంటాము అని చెప్పి ఆ ఫ్రీడమ్ మనకు ఉండాలి. ఎదుటోళ్ళు కాదు డిసైడ్ చేయాల్సింది. సో సిబిఎన్ గారు ఏంటి ఇంత పవర్ హంగ్రీగా ఉన్నారు? పని చేసే వాళ్ళ క్రెడిట్ కూడా దోపిడీ చేసి పవర్లోకి రావాలనుకోవడం ఏంటి? ఇన్ఫ్యాక్ట్ అసలు అది సిబిఎన్ గారికి అది అడ్వాంటేజ్. మీరు గమనిస్తే ఒకళ్ళ లీడర్షిప్లో, సిబిఎన్ గారి లీడర్షిప్లో ఐఏఎస్లు అంతా బాగా పనిచేస్తా సిటిజన్ సర్వీసెస్ డెలివరీ చేశారనుకోండి, ఆ పేరు గుర్తింపు అక్కడ కలెక్టర్కి వస్తున్నా కూడా వాళ్ళ లెవెల్కి తగ్గట్టు ఓవరాల్గా సిబిఎన్ గారి లీడర్షిప్లో కలెక్టర్స్ అంతా బాగా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళని మంచిగా ఎంపవర్ చేస్తున్నారు అని చెప్పి కలెక్టర్స్ ఇలా పర్ఫామ్ చేయాలంటే సిబిఎన్ గారి రెజీమ్లో వాళ్ళు వర్క్ చేశారు కాబట్టి సిబిఎన్ గారే మళ్ళీ పవర్లోకి ఉండాలి అని చెప్పి జనాలు అనుకుంటారనేది కూడా ఆయన రికగ్నైజ్ చేసుకునే పొజిషన్లో లేరా అని చెప్పి నాకు అనిపించింది. నౌ ఫాస్ట్ ఫార్వర్డ్ టు టుడే, సిబిఎన్ గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏం చేంజ్ తీసుకొచ్చారు అంటే, సిబిఎన్ గారు మాట్లాడడం తగ్గించి కలెక్టర్స్ మాట్లాడడానికి వాళ్ళు టైం ఇస్తాము అని చెప్పి ఒక్కొక్క కలెక్టర్కి 15 minutes టైం ఇస్తా, వాళ్ళ డిస్ట్రిక్ట్ గురించి వాళ్ళు 5 to 6 slides ప్రజెంట్ చేసి లాస్ట్లో సిబిఎన్ గారి నుంచి వాళ్ళ సమస్యల పట్ల ఎలాంటి హెల్ప్ కావాలి అని చెప్పేసి అవి సిబిఎన్ గారికి కూడా ప్రజెంట్ చేయొచ్చు అంట. దీన్ని సిబిఎన్ గారి స్టైల్లో చూడాలంటే ఎలా చూడొచ్చో తెలుసా? సిబిఎన్ గారి టైం తగ్గించి కలెక్టర్స్ టైం పెంచడం అంటే సిబిఎన్ గారికి మీడియా కవరేజ్ తగ్గుతున్నట్టు, మీడియాలో జనాల ముందు ఆయన కనిపించే టైం తగ్గుతున్నట్టు, కలెక్టర్స్కి విజిబిలిటీ పెరుగుతున్నట్టు. ఇది పాపం ఆయన ఎంత కంట్రోల్ చేసుకుంటా ఇబ్బంది పడతా ఇలాంటి చేంజ్ తీసుకొచ్చారో ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్, యూ కెన్ ఆల్సో ఇమాజిన్ ఆన్ అ లైటర్ నోట్. కానీ దీనివల్ల పని చేసే వాళ్ళ క్రెడిట్ దోపిడీ కాకుండా ఉంటుంది. అండ్ ఆల్సో కలెక్టర్స్ ఫెయిల్ అయితే వాళ్ళే రెస్పాన్సిబుల్గా పబ్లిక్కి కనిపిస్తారు, అంతే కదా. సిబిఎన్ గారు క్లియర్గా మీ డిస్ట్రిక్ట్స్ గురించి మీరు ప్రెజెంట్ చేసి ఏ హెల్ప్ కావాలో మీరు చెప్పండి అని చెప్పిన తర్వాత కూడా కలెక్టర్స్ డెలివర్ చేయలేదనుకోండి, ఆ తప్ప ఎవరిది? మీలో కొంతమంది అనొచ్చు, విజయ్ నీకు అసలు మైండ్ పని చేయట్లేదు, ఇదంతా సిబిఎన్ గారు మన స్టేట్లో ఆయన ఇచ్చిన హామీలు, ఈ స్టేట్ డెవలప్మెంట్ ఆయన చేయడం కుదరదు అని ఆయనకు మ్యాటర్ అర్థమైపోయి
దానికి ఆయన బ్లేమ్ నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు కలెక్టర్స్ని సీన్లోకి తీసుకొస్తున్నారు. వాళ్ళనే బ్లేమ్ చేస్తా, వాళ్లే రెస్పాన్సిబుల్ ఇదిగో ఇవి డెలివర్ కాకపోవడానికి అని వాళ్ళని స్కేప్ గోట్ చేయడానికి ఇది చేస్తున్నారు అని మీరు అనుకుంటే ఐ డోంట్ అగ్రీ విత్ యూ. ఐ డోంట్ థింక్ సో. ఇట్ విల్ బి టూ ఎర్లీ టు కన్క్లూడ్ దాట్. మొత్తానికి సిబిఎన్ గారు ఈ చేంజ్ తీసుకురావడం వల్ల కలెక్టర్స్, పీపుల్ హూ రియలీ డెలివర్, వాళ్ళకి రికగ్నిషన్, ఇఫ్ దే పర్ఫామ్, వాళ్ళు కనుక పర్ఫామ్ చేస్తే వాళ్ళకి రికగ్నిషన్ రావడానికి మంచి ప్లాట్ఫామ్. అండ్ దిస్ ఇస్ ఆల్సో హెల్దీ వే టు ఎంకరేజ్ అండ్ సపోర్ట్ ద టీమ్. సిబిఎన్ గారు మీడియా కవరేజ్ తెచ్చుకోవాలంటే ఎంతసేపు చెప్పండి. ఆయన చిటికేస్తే మీడియా ఛానల్స్ అన్ని వచ్చి కూర్చొని ఆయన్ని కవర్ చేయడానికి ఆయన ఇంటర్వ్యూస్ తీసుకొని రెడీగా ఉంటాయి. సో ఇట్స్ నాట్ రియలీ అబౌట్ సిబిఎన్ గారూస్ మీడియా కవరేజ్. This is about giving recognition and making them accountable for their own performance. State development కి ఇలాంటి స్పిరిట్ ఉండాలి. సిబిఎన్ గారు ఇది ఆయన తప్పు తెలుసుకొని ఇలాగా ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి అనే స్పిరిట్లోకి ఇప్పుడు మారుతున్నారా, ట్రాన్సిషన్ అవుతున్నారా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. కలెక్టర్స్ పర్ఫామ్ చేయకపోతే వాళ్ళని ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళతో ఎట్లా డీల్ చేస్తున్నారు, బ్లేమ్ని ఆయన ఎంత తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి వీ విల్ గెట్ టు నో. దీని అసలు కంప్లీట్ పిక్చర్ అప్పుడు తెలుస్తుంది. Let's wait and see. Let's be optimistic, and I would really appreciate CBN garu for bringing this change. This is healthy. So friends, you let me know your thoughts. CBN garu ee change తీసుకురావడాన్ని మీరు ఎలా చూస్తారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. With that, I'll see you in the next episode. Bye bye.